మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కలశం వెలంబడ పారబోయే ముందు గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప మొట్టమొదటి పాట 1,116 రూపాయలు. రెడ్డి గారు సర్పంచ్ గారు 12 లక్షల రూపాయలు. 16,60,000 రూపాయలు. పాడుల వెంకటరెడ్డి గారు, ముత్యాల నారాయణ రెడ్డి గారు 15 లక్షలు. 18,20,000 రూపాయలు. ముత్యాల రమణారెడ్డి గారు 18,21,000 రూపాయలు. గంట బ్రహ్మానందరెడ్డి గారు 19 లక్షలు. ముత్యాల నారాయణ రెడ్డి గారు 19 లక్షలు. ముత్యాల నారాయణ రెడ్డి గారు 19 లక్షలు. ముత్యాల నారాయణ రెడ్డి గారు రెండోసారి ముత్యాల నారాయణ రెడ్డి గారు 19 లక్షల 10,000 అయిపోతుంది. అందరికి ఓకేనా? అందరికి ఓకేనా? అందరికి ఓకేనా? అందరికి ఓకేనా? 19 లక్షల 10,000 రూపాయలు మూడోసారి సార్ నమస్తే సార్. నమస్తే. పేరేంటి? ముత్యాల నారాయణ రెడ్డి. మన గ్రామంలో వినాయక చవితి వస్తే చాలా స్పెషల్ గా సెలబ్రేషన్ చేస్తారంటున్నారు. ఎలా సార్? ఎలా? ఇది గత 23 ఇయర్స్ నుంచి అప్పుడు ఈ పల్లెల్లో ఎక్కడ కూడా గణపతి బొమ్మలు పెట్టేవాళ్ళు కాదు. మా ఊరి పిల్లలు ఎంతో మంది ఆ రోజు ఏదో 10 రూపాయలు 5 రూపాయలు పోగేసుకొని ఒక 700 రూపాయలతో స్టార్ట్ చేసి ఫస్ట్ గణపతి బొమ్మను కూర్చోబెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు ఎక్కువ నార్త్లో ఎక్కువ పండగ ఆహ్లాదకరంగా చేసేవాళ్ళు, సౌత్లో కొంచెం తక్కువ. మన సౌత్లో అంటే హైదరాబాద్లో చేసేవాళ్ళు. అలాగా ఇయర్ పెరుగుతా 10,000, 5,000, 20,000, 30,000, 50,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు. లాస్ట్ టైం 10 లక్షలు టాపుగా పాడి మా ఇంట్లోనే మా బ్రదర్ వాళ్ళు తీసుకొని కలసం పాట కానీ లడ్డు పాట కానీ రెండు కలిపి 20 లక్షల రూపాయలుగా పాడడం జరిగింది. చాలా గొప్ప అనుకున్నాము. అదేవిధంగా ఈ వచ్చినటువంటి ఈ డబ్బులతోటి ఈ ఏరియాలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ వాళ్ళు ఇంతకుముందు ఈ రోడ్లోనే బస్సులు కానీ కార్లు కానీ వెళ్ళాయి. ప్రతి ఒక్కరు ఈ ఊర్లో భోజనం చేసుకొని పోయేవాళ్ళు. పబ్లిక్ భోజనాలు, అన్నదానం జరిగాయి. 3 రోజులు 3 పూటలంతున గ్రామం మొత్తానికి ఎవరు కూడా పొయ్యి కూడా కలిగారు. ఆ విధంగా బ్రహ్మాండంగా చేస్తాము. మంచి ప్రోగ్రాములు చేస్తాము, మంచిగా పూజలు చేస్తాము. ఎక్కడెక్కడ బతుకుదెరువు కోసం పూనా, హైదరాబాదు, బెంగళూరు పోయిన వాళ్ళంతా ఈ టయానికి వస్తారు. అందరూ ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకొని చాలా మంచిగా ఈ తిరునాళ్ళను చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఊరికి గ్రామ సర్పంచ్ కూడా మా మిస్సెస్ విజయభారత్ అని. అందుకని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ మేమున్న ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ప్రోగ్రాం, ఈ ప్రోగ్రామే కాదు, పోలేరమ్మ తిరునాళ్ళు అయితేనేమి, రాములవారి తిరునాళ్ళు అయితేనేమి, మా తిరుమల స్వామిది ఏదైనా ప్రోగ్రాం జరిగినా కానీ, ఈ గణపతి జరిగినా కానీ, అలాగే ప్రతి సంవత్సరం వచ్చిన డబ్బులుగా ఖర్చు పెట్టుకొని పోతున్నామని. అలా కాదు, దీనికి ఏదన్నా ఒక ఆలోచన చేయాలా, గుర్తింపుగా ఉండాలన్న దాంతో ఆ మిగిలినటువంటి ఆ డబ్బులతోటి కొంత భాగాన్ని సమకూర్చుకొని, అలాగే ఎంతోమంది దాతల సహకారంతో ఫస్ట్ పూనుకొని ఈ గుడి కట్టాలని చెప్పి నిర్ణయించుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఈ గుడి ఈ రోజు 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి లాస్ట్ ఫిబ్రవరి 9th ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చాలా గొప్పగా చేయడం జరిగింది. అందుకని రేపు ఫిబ్రవరిలో కూడా మళ్ళా వార్షికోత్సవం ఉంది. ఫస్ట్ వార్షికోత్సవం చాలా ఆహ్లాదకరంగా గొప్పగా చేస్తాము. ఎందుకంటే ఈ పాట ఇంత ఊహలకు అందని విధంగా పోయింది కాబట్టి రేపు వార్షికోత్సవం కూడా దానికి తగ్గట్టే ఉండాలా. ఎందుకంటే ఆయన మనకిస్తున్నాడు, మనం ఖర్చు పెడుతున్నాం, ఆయన కోసం ఖర్చు పెడుతున్నాం. కాకపోతే దేవుడి పేరు చెప్పి ప్రజలకు కూడా దీంట్లో భాగంగా ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏదైనా కార్యక్రమాలు చేయడం కూడా మంచిది. కొంత మా గుడికి ఈ వచ్చిన అమౌంట్లో మిగిలిచ్చి ఆయనకు ఎలాంటి ధూపదీపానికి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఒక ప్లాన్ చేసుకొని ఆ తర్వాత ఈ మిగిలినటువంటి డబ్బులతోటి గ్రామానికి ఒక కళ్యాణ మండపం అయితేనేమి, లేదా ఏదైనా సోషల్ యాక్టివిటీస్ ప్యూర్ పీపుల్ చదువుకునే వాళ్ళకైతేనేమి, లేదా ఇంకొకటి వాస్తవంగా చెప్పాలంటే వేరే గ్రామాలతో పోలిస్తే రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా వాటర్ ప్లాంట్ 4 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, మంచినీళ్ళు తాగాయి. ఈ చిన్న గ్రామానికి ఒక 5-6 బోర్లు ఉన్నాయి. బ్రహ్మాండంగా ప్రతి ఈది సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఆహ్లాదకరంగా చెట్లు ఉన్నాయి. ఎలాంటి డెవలప్ ఆల్మోస్ట్ ఫుల్ డెవలప్డ్. కానీ ఇంకా ఏమైనా కళ్యాణ మండపం అలాంటివి కావాలంటే ఈ గుడి తరపున మిగిలిన డబ్బులతోటి ఫ్యూచర్లో ప్లాన్ చేసి ఈ మండలంలో ఎక్కడ ఏమైనా వర్షాలు వచ్చినా కానీ ఐలూరు వారిపల్లిలో లక్ష్మీ గణేష్ టెంపుల్ కళ్యాణ మండపం ఉంది, ఆడికి పోయి పెళ్లి చేసుకోవచ్చు అనే విధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసేదానికి ఈ డబ్బులను కూడా ఉపయోగిస్తాము.
అలాగే ప్రతి ఒక్కరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి సహకరించి చేసినందుకు నెక్స్ట్ ఇదే విధంగా ఈ గణేష గుడికి పూజ జరిగేటప్పుడు మిమ్మల్ని మళ్ళా లడ్డుపాటకు పిలుస్తాము. చూడండి, ప్రతి సంవత్సరం మేము అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఇంత ఎక్కువ పోయినది, ఇంక నెక్స్ట్ పాదులే ఇంత పాదు అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు అంచనలు మించి పోతానే ఉండదు. అంతా ఆయన దయ. అందుకని మేము సంపాదించే దాంట్లో 5% 10% ఈ గ్రామానికి ఎలా పెట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి అలాగా దేవుడికైతేనేమి అట్లా పబ్లిక్ అయితేనేమి ఏదో ఒక విధంగా ఖర్చు పెడుతున్నామనే తృప్తి అయితే ఉంది. దీనికి మేము ఇలాంటి ఎవరిని లేడీస్ని కూడా సంప్రదించకుండా మా సొంతంగా మేము ప్రకటించిన దానికి మా ఇంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి ఇలాంటి కార్యక్రమాలను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. యాక్చువల్గా ఆమె ఈ ఊరి గ్రామ సర్పంచ్. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకి, అలాగే సుమన్ టీవీ వారికి, టెలికాస్ట్ చేస్తున్నటువంటి సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే మేడం. నమస్తే, పేరేంటి? భారతి నారాయణ రెడ్డి. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంత ఊరంతా కలిసి ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు? ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకా సెలబ్రేషన్స్ వచ్చే రాబోయే కాలంలో ఇంకా డెవలప్మెంట్ అయ్యి ఈ ఊరు బాగా అందరు కలిపి సెలబ్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం సిటీలో చూస్తాము కొన్ని సెలబ్రేషన్స్, కానీ ఒక విలేజ్ లో ఊరంతా కలిసి 3 days ఇక్కడే ఉండి సెలబ్రేషన్ చేయడం నేను ఎక్కడ చూడలేదు. మీ గ్రామమే చూస్తాను. ఏంటి మేడం అంత స్పెషల్? ఇక్కడ ప్రతి ఊళ్ళో గ్రామస్తులైతే ఏమి, బంధువులైతే ఏమి, అందరూ ఈ సెలబ్రేషన్ ని అంతే బాగా ముందుకు తీసుకెళ్ళడానికి అంతే మాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ మేము చాలా సంతోషపడుతున్నాము. గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను ఇలాంటి గ్రామస్తులను పొందిన దానికి చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.